ఈరోజు బాధ వస్తే నువ్వేం చేయాలా? ముంతాగాల. బాధ వస్తే ఏం చేయాలా? సినిమాకి వెళ్ళాలా. బాధ వస్తే ఏం చేయాలా? పప్పుకి వెళ్ళాలా. కానీ అది ఎంతసేపు ఉంటది? 2 గంటలే ఉంటది. మరలా ఇంటికి వస్తే బాధే. కానీ ఆయన ఏమంటాడంటే, నువ్వు నా వాక్యాన్ని ధ్యానించు, నీ బాధ నేను తీసేస్తా. వాక్యం ఎంత పవర్ఫుల్ అని అంటే, ఒక శతాధిపతి వచ్చాడు. అయ్యా, నా దాసుడు పక్షవాయుతో చచ్చిపోతున్నాడయ్యా, చాలా బాధపడుతున్నాడు, ఎన్నో రోజులకు ఇబ్బంది పడుతున్నాడయ్యా, నువ్వు ఒక్కసారి ఒక్క మాట చెప్తావా? లేదు, నేను వస్తాను, ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తానంటే, లేదయ్యా నువ్వు ఒక్క మాట మాట్లాడు చాలు, అతను బాగుపడిపోతాడు. అదేంటి? వెళ్ళాలి కదా, నూనె రాయాలి కదా, చెయ్యి పెట్టాలి కదా, అట్ట అల్లాడించాలి కదా, నువ్వు లేవని చెప్పాలి కదా. లేదు, అవన్నీ అవసరం లేదయ్యా, నేను ఒక అధికారిని కదా, నా పనులు, అరే నువ్వు అటు వెళ్ళరా అంటే వెళ్తారు, ఇటు వెళ్ళరా అంటే ఇటు వెళ్తారు. అయ్యా, నువ్వు జీవము గలవాడవు, నువ్వు ఒక్క మాట మాట్లాడితే చాలు, వాడు పక్షవాయువు పోతాయి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఒక్కసారిగా ఆయన హృదయం పులకించిపోయింది. ఒక్కసారి ఆయన వెనక్కి తిరిగి చూశాడట. అరే వై, చూడరా వై, ఇశ్రాయేలు కంటే నీతిమంతుడు ఉన్నాడా? ఇశ్రాయేలు అటువంటి విశ్వాసం ఉన్నాడు? అసలుకి ఇంత విశ్వాసం నేను చూడలేదన్నాడు. అంటే చూడండి, ఆయన ఒక్క మాట నిజంగా పలికాడంట. అయ్యా శతాధిపతి, సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు అన్నట్లే జరిగిపోతా అన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళి అడుగుతాడు, చూశాడంట, ఆ పక్షవాయువుడు పైకి లేచి నడుస్తున్నాడంట. అరే ఎప్పుడు ఆయన లేచాడంటే, పలానా టయానికి, అవునా ఆ టయానికి యేసయ్య నాకు మాట ఇచ్చాడయ్యా. చూడండి, ఆయన మాట వెల్లడి అవుత చేత ఏం కలిగింది? అక్కడ వెలుగు కలుగుతుంది. ఆయన మాట వెల్లడి అవుత చేత ఏమైపోయింది? అక్కడ ఆ రోగము పోయింది. హల్లెలూయా. అంటే మన జీవితంలో నశించిపోయిన దాన్ని ఆయన ఏం చేస్తాడు? బ్రతికించగలడు. ఆయన వాక్యం, దట్ ఇస్ ద పవర్. ఆ వాక్యం ఒక శక్తిని మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆయన వాక్కు ఎంత గొప్పదనంటే, లాజరు చచ్చిపోయాడు. అప్పుడు రోజు లాజరు చచ్చిపోయి 3 రోజులు సమాధిలో పెట్టేశారు, లోపల పెట్టేసారు, కమ్ము కొట్టేస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు, చాలా రకరకాలుగా మాట్లాడుకుంటారు. యేసు ప్రభు అప్పుడే వచ్చాడు. యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడంటే, బాబు లాజరు బయట రా అన్నాడంతే. లాజరు బయటికి రా అని ఒక్క మాటే ఆయన అందే. ఆయన దగ్గరికి వెళ్ళి పూజలు చేసి, కొవ్వొత్తులు వెలిగించి, సాంబార్ వేసి, ముగ్గేసి, నిమ్మకాయలు చల్లి, లేకపోతే పెద్ద పెద్ద రకరకాల నాట్యాలు చేసి, బతకాలి నువ్వు బతకాలని అట్లదైనా సింగిల్ వర్డ్, లాజరు బయటికి రా అన్నాడంతే. 1 వర్డ్, చచ్చిపోయిన శవం కూడా బయటికి లేచి. దట్ ఈస్ ద వర్డ్. అటువంటి వాక్యం నీలో ఉంటే, అటువంటి వాక్యం నీతో ఉంటే, వాట్ ఈజ్ యువర్ లైఫ్? నీ జీవితం రంగులమయమైపోతుంది ఈరోజు. అటువంటి వాక్యం నీలో నివసించినట్లయితే నిన్ను ఎవరు టచ్ చేయగలడు? అసలుకి ఎవడు నీ వద్దకు రాగలడు? అసలుకి ఏ శత్రువుకి నువ్వు పడిపోగలుగుతావు? ఏ టెంప్టేషన్ నేను టెంప్ట్ చేయగలుగుతుంది? ఆలోచించగలరా? ఓన్లీ 1 వర్డ్ ఆయన అక్కడ వదిలేదు. ఇంకా చెప్పాలంటే, హెజ్కియా ఎముకల లోయలోకి వెళ్ళిపో, నువ్వు ఎందుకయ్యా, ఇల్లు నేను చెప్తా అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడంట. ఏం కనపడుతుంది నీకు? చాలా ఎముకలు కనపడుతున్నాయి సార్. అవునా, ఈ ఎముకలతో నేను ఏం చేయండి అండి? ఆయనకేం అర్థం కావట్లా హెజ్కియాకి. దేవుడు అన్నాడంట, ఒక్క ప్రవచనం ప్రవచించు. అవునా, ఒక్క ప్రవచనం ప్రవచిస్తే ఇవన్నీ ఇప్పుడు ప్రాణం వీటిలోకి వచ్చేస్తా అనుకున్నాడు హెజ్కియా. సరే అని చెప్పి ఒకే ఒక మాట, ఓ ఎముకల గూడులారా, యేసు నామంలో మీ అందరికీ శరీరాలు కలుగులుగా అన్నాడు. ఒక్కసారి వాటిలో ఆ ఎముకలన్నీ గూళ్ళన్నీ ఏమైపోయినా ఒక అస్థపంజరంగా తయారయ్యాట. దాని తర్వాత నరాలు వచ్చాయట, దాని తర్వాత మరి మాంసం వచ్చిందంట, దాని తర్వాత చర్మం వచ్చిందంట, అలా నిలబడిందంట, కానీ ప్రాణం లేదు. అప్పుడు దేవుడు మళ్ళీ అన్నాడు, హెజ్కియా ఒక్క మాట సెలవు, జీవ ఆత్మ దానిలోకి రమ్మని. అప్పుడు అన్నాడండి హెజ్కియా, జీవ ఆత్మ మీలో కలుగులుగా అన్నాడంట. ఓన్లీ 1 వర్డ్, వాటన్నిటికీ ప్రాణం వచ్చిందంట. అక్కడ ఆయన ఏం చేయలేదు, అక్కడ ఏమి జరిగించలేదు. ఓన్లీ వర్డ్, దేవుని వాక్యం ఏదైతే ఉన్నది ప్రకటించు అన్నాడంతే. అంటే మన జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా, మన జీవితంలో చచ్చిపోయే గందరగోళాలు ఉన్నా, చచ్చిపోయే అనారోగ్యాలున్నా, చచ్చిపోయే ఆర్థిక పరిస్థితులు ఉన్నా, దేవుడు ఏం చేయగలడు? ఒక్క మాటతో మనం నిలబెట్టగలడు. ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. అటువంటి వాక్యం నీలో ఉంటే నువ్వేమైపోతావు? ఎముకలో ప్రాణం లేదండి. ఓన్లీ 1 వర్డ్తో లేవుడు లేపడు.
ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈయన 38 ఏళ్లగా ఏమైపోయాడు? శృంగారముడి ద్వారంలో దగ్గర కూర్చున్నాడు. ఏమన్నా దేవదూతలోంచి అల్లాడిస్తే దూకుదాం అనుకున్నాడు. జీవితం అంతా వేస్ట్ అయిపోయింది. బలం లేదు, శక్తి లేదు, ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. చేస్తే ఒకే ఒక మాట అన్నాడు అంతే, అయ్య బాబు నీ పరిపెత్తుకుని వెళ్ళిపోనుగా. సింగిల్ వర్డ్, ఒక్క మాటతో ఏమైపోయాడుగా పొరిపించుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక అప్పటి వరకు పొరుపు ఆయన మోసింది, ఇప్పుడు ఆయన మోసుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే సమస్యను అధిగమిస్తున్నాడు. ఏం చేశాడు? అక్కడ పూజ చేశాడు ఆయన. ఏంది? వన్ వర్డ్, దట్ ఇస్ ద పాయింట్. కాబట్టి మీరు జరగ వాక్యముతో నువ్వు నిర్మింపబడినట్లయితే నువ్వు ఎన్నో అద్భుతాలు చేయగలరు. ఆయన ఏమన్నాడు? ఇంకా ఎన్నో చేయగలరు మీరు. ఆయన ఏమన్నాడు? ఇంకా ఎన్నో చేయగలరు. కాబట్టి ఇటువంటి వాక్యమును మనం సాత్విక స్వభావంతో మనం ఏం చేయాలా? అలవరించుకోవాలి. మన హృదయములో డైజెస్ట్ చేసుకోవాలి, మన హృదయములో నింపుకోవాలి. కాబట్టి నువ్వు చావు బ్రతుకుల్లో ఉన్నావా? నా వాక్యము ధ్యానించి నిన్ను బ్రతికిస్తా అంటున్నాడు దేవుడా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి? ఆయన వాక్యము మనల్ని బ్రతికించుచున్నది, బాధలో అదే మనకి నెమ్మది కలిగించుచున్నది. మరి ఇటువంటి శక్తివంతమైన ఈ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఇటువంటి వాక్యము నీవు కలిగి ఉన్నట్లయితే నీవు శక్తివంతుడిగా మార్చబడతావు. ప్రతి పరిస్థితిని జయించే వ్యక్తిగా మార్చబడతావు. అటువంటి వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకో. ఎన్ని రోజులు అయిపోయింది వాక్యమును ధ్యానించి? వాక్యముతో నువ్వు నిర్మించబడినట్లయితే ఏ మనిషి నిన్ను కదల్చడు, ఏ పరిస్థితి నిన్ను మింగివేయదు. ఆమేన్.